క్లాసికల్ కండిషనింగ్ థియరీ సాంప్రదాయక నిబంధన సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరంటే ఐవన్ పావెలో. క్లాసికల్ కండిషనింగ్ థియరీ ఈజ్ డెవలప్డ్ బై ఐవన్ పావెలో. సెకండ్ వన్ ఆపరెంట్ కండిషనింగ్ థియరీ, కార్యసాధక నిబంధన సిద్ధాంతం. దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే స్కిన్నర్. దీనికే ఇన్స్ట్రుమెంటల్ కండిషనింగ్ థియరీ అని కూడా పేరు, పరికరాత్మక నిబంధన సిద్ధాంతం అని కూడా పేరు. ఇక థర్డ్ వన్ తీసుకున్నట్టయితే మామూలుగా యత్నదోష అభ్యసన సిద్ధాంతం, ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ థియరీ వాజ్ డెవలప్డ్ బై థార్నడైక్. యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరంటే థార్నడైక్. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, థియరీ ఆఫ్ ఇన్సైట్ లెర్నింగ్ ఈజ్ డెవలప్డ్ బై కోహెలర్. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే కోహెలర్. అదేవిధంగా సాంఘిక అభ్యసన సిద్ధాంతం, సోషల్ లెర్నింగ్ థియరీ, దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే బండూరా. సోషల్ లెర్నింగ్ థియరీకి మరొక పేరు మోడల్ లెర్నింగ్, నమూనా అభ్యసన సిద్ధాంతం అని కూడా పేరు. సాంఘిక అభ్యసన సిద్ధాంతానికి మరొక పేరు నమూనా అభ్యసన సిద్ధాంతం, మోడల్ లెర్నింగ్ థియరీ అని కూడా పేరు. దీన్ని డెవలప్ చేసింది ఇంతకుముందు చెప్పుకున్నట్టు బండూరా. అదే రకంగా తీసుకున్నట్టయితే మనం